ఆహ్వానిస్తున్నాం. ఇది దేవుని సమయం, ఇది దేవుడు మనకిచ్చిన సమయం కనుక దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనకు తెలుసు, కానీ మనం క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. కనుక ఈ సమయంలో కొన్ని నిమిషాలు, కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కళ్ళు మూసుకుని ప్రభుని గణపరుద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ఒకవేళ నీ హృదయంలో దుఃఖం ఉందేమో, ఒకవేళ నీ మనసులో వేదన ఉందేమో, నువ్వు పైకి నవ్వుతూ ఉండవచ్చేమో, అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ మనసులో ఉన్న వేదన మాత్రం తప్పకుండా దేవునికి తెలుసు. కనుక ఈ సమయంలో మనం ప్రభుని ఆరాధన చేస్తూ ప్రభుని ఘనపరుస్తూ పాట పాడుతూ స్తుతిద్దాం. హల్లెలూయా. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. మంత్రం పాడదామా? విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేములే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు స్థితిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు స్థితిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో
పోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, ఆమేన్. నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. అవును ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఎప్పటికీ ఒకవేళ ఇదే పరిస్థితిలో ఉండవలసి వస్తుందేమో, ప్రతిరోజు మనం భయంతోనే బ్రతకాలేమో, ఇంకెంతకాలం ఇలా ఉద్యోగం లేకుండానే ఉండిపోవాలేమో, లేకపోతే ఇలాగే మరి స్కూల్స్ కి వెళ్లకుండా ఉండిపోవాలేమో, ఇలాగే జీతాలు లేకుండా ఇలాగే ఆకలి దప్పులతో ఈ భయముతో మిగిలిపోవాలేమో అనేటువంటి ఆలోచనతో ఉంటే కనుక దేవుడు చెప్తున్నాడు, లేదు, మనకి విడుదల ఉంది. మనకి తప్పకుండా మరలా దేవుడు మరలా మనకి మొదటి స్థితి కంటే ఇంకా మంచి స్థితిని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలని చెప్తాం. హల్లెలూయా. దేవాని గణపరుస్తున్నాం, రాజ్యానికి వందనాలు. హల్లెలూయా. 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 ఓ యేసు నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు జీవం బ్రతికించు. దేశాన్ని బాగు చేయుమయ్యా. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా. ఒకసారి ఈ పాపలోకం నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచు. దేశాన్ని క్షమించు ప్రేమతో రక్షించు. దేశాన్ని క్షమించు ప్రేమతో రక్షించు. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును
నడిపించుమా మన్నించి బ్రతికించు జీవం తగిలించు మన్నించి బ్రతికించు జీవం తగిలించు సర్వలోక రక్షక కరుణించుమయ్యా నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా అంధకార ప్రజలను వెలిగించుమయ్యా పునరుత్థాన శక్తితో విడిపించుమయ్యా సర్వలోక రక్షక కరుణించుమయ్యా నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా అంధకార ప్రజలను వెలిగించుమయ్యా పునరుత్థాన శక్తితో విడిపించుమయ్యా ఒకసారి ఈ పాపాలోకం నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు దేశాన్ని క్షమించు ప్రేమతో రక్షించు దేశాన్ని క్షమించు ప్రేమతో రక్షించు ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగు చేయుమయ్యా ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగు చేయుమయ్యా నీ ప్రజల మొరలు ఆలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా మన్నించి బ్రతికించు జీవం రగిలించు మన్నించి బ్రతికించు జీవం రగిలించు అవునేసయ్యా అవును మన్నించుకునేవా మమ్మల్ని మన్నించుదేవా మమ్మల్ని తప్పించయా మా దేశాన్ని క్షమించు మా దేశాన్ని రక్షించు మా దేశాన్ని కాపాడు మా రాష్ట్రాలను కాపాడు ప్రపంచ దేశములను కాపాడు ఈ ఉగ్రత నుంచి ఈ విపత్తు నుంచి ప్రభా తప్పించు దేవానికి స్తోత్రం హల్లెలూయా ఓ ఈ సాయంకాలం వేళ మా మొర ఆలకించు దేవానికి స్తోత్రాలు This is our prayer, Lord, this evening, Lord Father. Hallelujah. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అయా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు హల్లెలూయా అవును ప్రభు అందరం పాడదామా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేశాన్ని బాగు చేయుమయ్యా ప్రజల మొరలు ఆలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా మన్నించి మన్నించి బ్రతికించు జీవం రగిలించు మన్నించి బ్రతికించు జీవం రగిలించు పరిశుద్ధుడా 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 అతి పరిశుద్ధుడా అతి మనోహరుడా అతి సుందరుడా త్రియేక దేవా నీ పాదాలు చెంతపోస్తున్నాం
సాయంకాలపు వేళ ఇదిగో నీ పాదాలపై పడి నిన్ను ఘనపరుస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు. మా ప్రార్థనలు, మా యొక్క స్తుతులు అయ్యా, మా యొక్క కృతజ్ఞత అర్పణలు ఈ సాయంకాలపు నైవేద్యము వలె యేసు క్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక. సమలో దేవుని వాక్యాన్ని విందాం. దైవ సేవకులు సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అధికారమైన నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. వారితో పాటుగా మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. రజనీకాంత్ సార్, ప్రొఫెసర్ రజనీకాంత్ గారు దేవుని కృపను బట్టి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. 13 రోజులు ఐసీయూలో ఉన్నారు వారు. ఈరోజు వారు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలియాజర్ గారి కొరకు, దాంతో పాటు జోనాథన్ పాస్టర్ గారి కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. జోనాథన్ పాస్టర్ గారు పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్తూ ఉన్నారు. దేవుడు వారిని కూడా స్వస్థపరచాలని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దైవజనులు జోనాథన్ గారి కొరకు, ఎలియాజర్ గారి కొరకు, రజనీకాంత్ సార్ గారి కొరకు, వీరి ముగ్గురిని మరొకసారి మనం ప్రభు సన్నిధిలో ఎత్తిపడదాం. దేవుడు వారికి సంపూర్ణ స్వస్థతనివ్వాలని, పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడా స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు, పరిశుద్ధుడా వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంత్రకాలపు వేళ అయా మా దేశాన్ని మీరు కనికరించండి, మా దేశ ప్రజల పాపాలను క్షమించండి. ఇదిగో దైవజనులంగా ఎన్నో మారులు మేము కూడా ప్రభు నాయనా నీ వాక్యమునకు అవిధేయులమై జీవించాము. మమ్మలను కూడా క్షమించండి. దైవజనరాళ్ళను క్షమించండి, దైవజనుల బిడ్డలను క్షమించండి, విశ్వాసులను క్షమించండి ప్రభు నాయన. అయా నాయకులను క్షమించండి, యాజకులను క్షమించండి తండ్రి నాయన. నీ కృపలో అయా మా పాపాలందరి పాపాలు క్షమించి అయా మమ్మల్ని మన్నించి మా దేశ ప్రజలను అయా ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయా ఇది ఈ సమయంలో ప్రత్యేకంగా రజనీకాంత్ సార్ని బట్టి మీ కృతజ్ఞత అర్పణలు. అయా తండ్రి 13 రోజులు ఐసీలో ఉన్నారు. ఈ రోజున దేవా నీ కృపను బట్టి డిశ్చార్జ్ అయ్యే కృపను ఇచ్చారు. వారికి ఇచ్చిన ఆరోగ్యకర స్తోత్రాలు. అయా తండ్రి ప్రభా పాసాయక ప్రభా, అయా తండ్రి ప్రభానైన పాస్టర్ గారు సాక్షా గారిని బట్టి స్తోత్రం, వారి కుమార్తెను బట్టి వందనాలు. వారికి నీ కూడా మంచి ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. అయా ఈ సమయంలో దైవజనులు ఎలియాజర్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. అయా వారు కూడా చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు.
వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. జోనాథాన్ పాస్టర్ గారు నాయన చాలా తండ్రి సివియర్ కండిషన్ లో ఉన్నారని మేము వింటూ ఉన్నాం ప్రభా. నాయన నీ సేవకులు మీరు దర్శించండి అయా. అతని సాచురేషన్ లెవెల్ 70 లోపే ఉంటుందని చెబుతున్నారు, అవి పెరగడం లేదని చెబుతున్నారు అయా. ఎంతో మంది దైవజనులు సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా వారితో కలిపి పాటుగా ప్రార్థన చేస్తున్నాం. మా అందరి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు కదా అయా. నీ సేవకులు దర్శించండి, ఆక్సిజన్ లెవెల్స్ ప్రభా తండ్రి నార్మల్ గా తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన నీ సేవకులను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దైవజనరాలను కూడా మీరు జ్ఞాపకం చేస్తున్న వారు కూడా కరోనా చేత బాధపడుతుండగా వారిని కూడా స్వస్థపరచమని అయా. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం అందించబోతున్న నన్ను మీ కృపాసలకు అప్పగిస్తున్నాను. వట్టివాడిని మట్టివాడిని కానీ ఒంటరివాడిని మాత్రం కాదు, పరిశుద్ధాత్మతో ఉన్నావు. మనము కలిసి బోధిద్దాం, క్రీస్తును మహింపరుద్దాం అయా. వీళ్ళందరినీ అయా మీరు దర్శిస్తున్నారు ఈ రాత్రి అనుభవి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థనలు అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంచిది. ఈ సమయంలో అపోస్తలుల కార్యగ్రంథములు 27వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. 20వ వచనం నుంచి ఎవరైనా చదవండి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, మీరు మా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు హానియు నష్టమును కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పెను. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము ఆమేన్. వాక్యం చదివినటువంటి సహోదరి అరుణాకి ప్రభునామముల వందనాలు. పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు ఇవి. పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు ఇవి. పౌలు గారు చెప్తున్నారు, ఈ రాసింది లోక, అపోస్తలుల కార్యగ్రంథం రాసింది లోక. అయితే లోక పౌలు గారి గురించి రాశారు. పౌలు గారు చెప్పిన మాటల్ని ఈ సందర్భంలో రాయడం జరిగింది. ఏంటి ఇక్కడ సందర్భం, ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పౌలు గారిని వాక్యం బోధిస్తున్నందుకు అధికారులు పట్టుకొని చెరసాలలో వేస్తారు. ఆ సమయంలో పౌలు గారిని తనతో పాటు కొంతమందిని ఇటలీకి పంపించాలని చెప్పి యూలి అనేటువంటి ఒక శతాధిపతికి అప్పగిస్తారు. వారందరూ ఓడ ఎక్కి బయలుదేరిన సమయంలో అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులు ఎదురైన తర్వాత 9వ వచనంలో చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమైండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించారు. వీరు ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలు గారు వారిని హెచ్చరించారు. ఏమని? అయ్యా, ఈ ప్రయాణం మనకి క్షేమం కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఓడకు సరుకులకు మాత్రమే కాకుండా మన ప్రాణాలకు కూడా హాని బహు నష్టం కలుగుతుందేమో నాకు తోస్తుంది.
కనుక మనం ఇక్కడ నుంచి బయలుదేరకుండా ఇక్కడ ఉంటే బాగుండు అన్నట్టుగా ఆయన చెప్పాడు. 11వ వచనం, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినది నమ్మారు. అంటే దైవజనుడైన పౌలు చెప్పాడు, అయ్యా మనం చాలా దూరం ప్రయాణం చేశాం, అయితే ఇప్పుడు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళటం మంచిది కాదు, ఇక్కడ ఆగితే బాగున్ను అని అంటా ఉన్నాడు. ఎందుకంటే చూడండి 21వ వచనం మనం చదువుకున్నాం కదా, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకున్న మనం ఆశ బొత్తిగా పోయిను. వారు బహుకాలం భోజనం లేకున్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకి ఉండవలసింది, అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోను అన్నాడు. అంటే క్రేతులో ఉంటే బాగుండు అన్నాడు, కానీ వారు వినలేదు పౌలు గారి మాట. వారు బయలుదేరారు. దానివల్ల ఏమైంది? నష్టం జరిగింది. ఏంటా నష్టం అంటే, వారు ఏం చేశారంటే ఆ ఓడలో ఉన్నటువంటి సామాగ్రి అంతటిని, ఆహార పదార్థాలన్నిటినీ కూడా సముద్రంలో పడవేశారు తేలిక చేద్దామని. పౌలు గారు ముందే హెచ్చరించారు, అయ్యా మన క్రేతులో ఉందాం కొన్ని రోజులు, ఇప్పుడు మన ప్రయాణం మనకి మంచిది కాదేమో అని అనిపిస్తుంది, కనుక దయచేసి నా మాటను వినండి అని చెబితే వారు వినలేదు. అయితే పౌలు గారు ఏం చేస్తున్నారు? పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, దైవజనుడు కదా, తప్పక ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఆయన పరిస్థితిని బట్టి. ప్రజలు చెప్పిన మాట వినలేదు, అయినప్పటికీ దైవజనుడు అనే పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాయకులు చెప్పిన మాట వినకపోతే నాయకులు ఒక్కళ్ళే సమస్యలకు గురవరు, నాయకులతో పాటు ప్రజలు కూడా సమస్యలకు గురవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అవునంటారా కాదంటారా? వారితో పాటు ఉన్నటువంటి సేవకులు ఇబ్బందులకు గురవలసి వస్తుంది, వారితో పాటు ఇబ్బందులకు గురవలసి వస్తుంది. అవునా కదా? ఇప్పుడు నావికుడు ఈ యొక్క శతాధిపతి పౌలు చెప్పింది నమ్మకపోవడాన్ని బట్టి ఓడలో ఉన్నటువంటి అందరికీ సమస్య వచ్చింది. అవునా కదా? దైవజనుడైన పౌలు గారికి తనతో పాటు ఉన్న వారికి సమస్య వచ్చింది. దేశంలో ఉన్నటువంటి నాయకులు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనప్పుడు దేశంలో ఉన్నటువంటి అందరికీ సమస్య వస్తుంది, అందరికీ ఇబ్బంది వస్తుంది. ఇంటి యజమానుడు సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేనప్పుడు ఇంటిలో ఉన్న వారందరికీ సమస్య వస్తుంది, ఇంట్లో వారందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈవెన్ వారు ఎవరైనా కూడా. ఇప్పుడు భారతదేశంలో కరోనా భయంకరంగా పెరుగుతూ ఉంది, చాలా మంది మరణిస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, మేము ముందుగానే హెచ్చరించాం, నాయకులు దాన్ని ఫాలో అవ్వలేదు, ఈ కుంభమేళాకి చాలా వాటి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం అన్నారు. హెచ్చరికలు జారీ చేశారు, కానీ వారు వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైంది? ప్రజలు ఎంతో మంది మరణిస్తున్నారు, వారిలో దైవజనులు కూడా ఉన్నారు, దైవజనురాలు కూడా ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. అంటే నాయకులు సరే నిర్ణయం తీసుకోలేని సమయంలో వారి కింద ఉన్నటువంటి ప్రజలు నష్టానికి గురవుతారు, కష్టాలకు గురవుతారు. పనులు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటువంటి వారికి పనులు లేవు, కూలి పని చేసుకున్నటువంటి పనులు లేవు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆహార పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే 16వ వచనం చూడండి, తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట బహు కష్టతరం అయిపోయింది. చూడండి, పౌలు గారు చెప్పిన మాట వినకుండా వారు బయలుదేరారు. ఈ పడవను కూడా కాపాడుకోలేనటువంటి కష్టతరమైన పరిస్థితులు ఏర్పడినాయి వారికి. పడవను కూడా భద్రపరచడానికి కష్టమైపోయిందంట వారికి. ఆలోచించండి, ఈ దినాల్లో అటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఎవరు ఏం చేయలేకపోతున్నారు, మరణిస్తున్నా కూడా ఏం చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఆ కళ్ళ ముందే చూస్తున్నారు తండ్రి చనిపోవటం, కానీ ఏం చేయలేని పరిస్థితి. వైద్యులు కూడా చూస్తున్నారు పాపం, వారు కూడా ఏం చేయలేని పరిస్థితి. నాయకులు కూడా చూస్తున్నారు, వారు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. భద్రపరచలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలను, కాపాడలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలను ఈ దినాల్లో.
కారణం ఏంటంటే హెచ్చరికను అంగీకరించకపోవటం, హెచ్చరికను ఖాతరా చేయకపోవటం. అయితే పౌలు గారు, దైవజనుడైన పౌలు గారు ప్రార్థన చేయటం మానుకోలేదు. వారు మాట వినలేదని చెప్పి పౌలు గారు వారి కొరకు ప్రార్థన చేయటం మానుకోలేదు. దైవజనుడైనటువంటి పౌలు గారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సంతోషకర విషయం ఏంటంటే ఆ పడవలో దైవజనుడు ఉండడం ఆనందకర విషయం. అది ఎందుకో తెలుసా? దాన్ని మీకు చెప్తాను నేను, చూడండి. 21వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయాను. చూడండి, వాళ్ళకి ఏమైపోయిందిక? కొన్ని రోజులు అయిపోయింది. సూర్యుడు కనబడలేదంట, నక్షత్రాలు కనబడలేదంట, పెద్ద గాలి వారి మీద కొట్టినందున అసలు ప్రాణాలతో మేము బయటపడతాము అని అనేటువంటి ఆశ లేదంట వారికి. అంటే మేము చచ్చిపోతామని డిసైడ్ అయిపోయారు. అంత మాత్రం కదా, వారు బహుకాలము భోజనము లేకనందున, చూడండి, అన్నం కూడా తినలేదు వాళ్ళు. ఇక డిసైడ్ అయిపోయారు మేము చచ్చిపోతామని. పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజలకి? ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో అర్థం కాని పరిస్థితులు కదా. కొంతమంది అంటారు ప్రాణాలు గుప్పిట్టుల్లో పెట్టుకొని బతుకుతున్నామండి అనేవాళ్ళు ఉన్నారు. అయితే పౌలు గారు చెబుతున్న మాట చూడండి. వారి మధ్య నిలిచి, అయ్యారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకై ఉండవలసింది, అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోను. ఆ ఓడలో దైవజనుడు ఉండడం వల్ల ఏం జరిగిందో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడు మొట్టమొదటి హెచ్చరిక చేశాడు, రెండవది ప్రార్థన చేస్తున్నాడు, మూడవది వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏమండి, వారిని ఏం చేస్తున్నాడు? ప్రోత్సాహపరుడు. చూడండి అక్కడ అంటాడు 22వ వచనం, నేను చెప్పిన మాట మీరు వినలేదు, అందువల్ల నష్టం జరిగింది, హాని కూడా జరిగింది. ఓకే, ఇప్పుడైనాను ఏమన్నాడు? సరే, ఎంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకొనుడి అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నారు. చూడండి, అందరూ కూడా ప్రాణం పోయిందని భయంతో ఉంటే దైవజనుడు ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. దైవజనులు మనతో ఉండటం ఆశీర్వాదమా కాదా? దైవజనులు ఏం చేస్తారు? మనల్ని నిరుత్సాహపరచరు, ధైర్యపరుస్తారు. నీ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నా, ఒకవేళ నీ బంధువులు, స్నేహితులు న్యూస్ చూస్తున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నప్పుడు. కానీ దైవజనులు నిన్ను కృంగదీయరు. దేవుని మాటల చేత నేను ధైర్యపరుస్తా. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా కూడా మీరు ధైర్యం తెచ్చుకోరడి అని ప్రోత్సాహపరుస్తున్నాడు దైవజనుడైనటువంటి పౌలు గారు. దేవుని ప్రజలు ధైర్యపరుస్తారు. కొన్నిసార్లు దేవుని ప్రజలు కూడా కృంగిపోతూ ఉంటారు, అవునా కాదా? దేవుని ప్రజలు కూడా కృంగిపోయిన సందర్భాలు ఉంటాయి. అయితే దైవజనులు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒకటి హెచ్చరిక చేస్తూ ఉంటారు, ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. ఏం కాదమ్మా, భయపడ, సరేలే, ఇప్పుడు వరకు చెప్పిన మాట వినలేదు, జరిగిపోయింది జరిగిపోయిందిలే, ఇకనైనా మీకేం కాదు, ధైర్యం తెచ్చుకోండి అని ధైర్యపరుస్తూ ఉంటారు దైవజనులు. ఇప్పుడు చూడండి, మన దేశంలో ఎంతో మంది దైవజనులు కన్నీరు కార్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది దైవజనురాలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. విశ్వాసులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రజల క్షేమం కొరకు. వారి కుటుంబాల్లో నష్టం జరిగినా, వారి కుటుంబాల్లో వారి కుటుంబ సభ్యులు కోల్పోయినా వారు ఏం చేస్తున్నారంటే ప్రజల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. విశ్వాసుల కుటుంబాలు ఎవరైనా మరణిస్తే దేవుడు ఏం మేలు చేశాడండి మాకు, మేమేం తప్పు చేసామండి అని దేవునిని ప్రశ్నించి ప్రార్థన కూడా మానుకుంటున్నారు కొంతమంది. కానీ దైవజనులు వారి కుటుంబాల్లో కొంతమంది మరణించిన ఆ నష్టాన్ని కూడా ప్రక్కన పెట్టి విశ్వాసులను ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. దేశ ప్రజలను వాక్యం ద్వారా బలపరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారి కొరకు ధైర్యపరుస్తున్నారు.
మీకేంగా ధైర్యంగా ఉండండి. సరే, ఇప్పటి వరకు మీకు చెప్పింది మీరు వినలేదు, నష్టం జరిగింది, కష్టం వచ్చింది, ఇకనైనా ఏం మీరు భయపడొద్దు, ఇప్పుడైనా నేను చెబుతున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన? ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. చూడండి, వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ ఓడలో ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా ధైర్యం చెప్పే మాటలు ధైర్యంగా ప్రజలను ధైర్యపరిచే మాటలు ఎవరు చెప్పటం లేదు. అవునా? అందరూ కూడా భోజనం మానేసి, అందరూ కూడా ఏడుస్తూ చచ్చిపోతామనే భయముతో ఉన్నారు. కానీ దైవజనుడు ఏం చెప్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. మీకు గాని వాడికి గాని ఏ హాని జరగదు అని చెప్తున్నాడు. ధైర్యపరుస్తున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో దైవజనులు మన దేశంలో అంటే ఎంత ఆశీర్వాదం మనకి. ఆమేన్. మన ఊర్లో దైవజనులు అంటే ఎంత ఆశీర్వాదం. వారు మనం ప్రోత్సాహపరుస్తూ ఉంటారు, వారు మనం ధైర్యపరుస్తూ ఉంటారు. ఎందుకని? వారు మన కొరకు ప్రార్థన చేస్తుంటారు గనక, దేవుని ఆత్మచేత వారు ప్రేరేపించబడిన వారై, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారై, వారు దేవుడు మనకు చెప్పమన్నటువంటి సందేశాన్ని అందిస్తూ ఉంటారు. తర్వాత చూడండి, ఇంకో మాట మనం చదవగలిగితే 23వ వచనం, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో సౌలా, ఆ పౌలా భయపడకు అని చెప్పింది. నీవు కైసరు నిలవలసినది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఆ ఓడలో ఉంటాం ఎంత క్షేమో తెలుసా? ఎందుకు చెబుతున్నానండి క్షేమం అని? దేవుని దూత అందరూ భయపడుతూ చచ్చిపోతామని చెప్పి అన్నం తింట మానేసి ఏడుస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, వారిని ధైర్యపరుస్తున్నాడు. అప్పుడు దేవుడు తన దూతను పంపించి పౌలు గారితో చెబుతున్నాడు, పౌలు నువ్వు భయపడొద్దు, నీవు కైసరు ఎదుట నిలవలసినది. అంటే దాని అర్థం నీవు మరణించవు, నువ్వు తప్పకుండా ఇటలీ ప్రాంతానికి వెళ్ళాలి. ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని ఆటంకాలు వచ్చినా నీ ప్రాణం మాత్రం పోదు, నువ్వు తప్పకుండా ఇటలీ ప్రాంతానికి వెళతావు, కైసరు దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, నీతో కూడా ఓడలో ఉన్న వారందరినీ నేను నీకు అప్పగించాను అని చెప్పు అన్నాడు. అప్పుడు చెబుతున్నాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, దేవుడు తన దూత ద్వారా చెప్పి పంపించిన మాట ఏంటి? ఎవరికి ఏ హాని జరగదు దేవుడు చెప్పాడు. మనం క్షేమంగా మన గురి చేరతాం, మన గమ్యస్థానం చేరతాం, నేను నమ్ముతున్నాను అయ్యా అని చెప్పాడు. అదేవిధంగా 44వ వచనంలో ఆ తర్వాత ఆ వచనాలు మీరు చదవగలిగితే వారు క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరినట్టుగా ఉంటది. ఇబ్బందులు పడ్డారు, కష్టం వచ్చింది, ఎదుర్కొన్నారు, నష్టం వచ్చింది, కానీ క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరగలిగారు. ఈ రాత్రి నా ప్రియ దేవుని ప్రజలారా, ఆ ఓడలో దైవజనుడు ఉన్నాడు గనక ఓడలో ఉన్న వారందరూ క్షేమముగా గమ్యస్థానానికి చేరగలిగారు. అవునా కాదా? ఇప్పుడు సపోజ్ పౌలు గారు ఓడలో లేరు అనుకోండి, పౌలు గారు ఇంకొక ఓడలో ఉన్నారనుకోండి, ఈ ఓడలో ఉన్నవారు ఏమయ్యేవాళ్ళో మనకు తెలియదు, కానీ పౌలు గారు ఉన్న ఓడలో మాత్రం తప్పకుండా ప్రజలందరూ కాపాడబడేటువంటి వారు. హల్లెలూయా. ఎందుకు? పౌలు గారు దైవజనుడు, దేవుని పక్షముగా నిలబడి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి. పౌలు గారి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు గనక. ఆమేన్. రాత్రికాల సమయంలో ఎంతో మంది దైవజనులు మన దేశంలో ఉంటే మన క్షేమం, మన దేశం ఇంకా కూడా క్షమించబడుతుందనంటే, మన దేశ ప్రజలు దేవుడు ఇంకా మన్నిస్తూ ఉన్నాడంటే, మన దేశము నాశనం కాకుండా కాపాడబడుతుంది అని అంటే, ఎంతో మంది దైవజనులు మన దేశంలో ఉన్నారు గనక ప్రార్థించే దైవజనుడు. హల్లెలూయా. ఆమేన్. ఈ రాత్రి కూడా నా ప్రియ దేవుని ప్రజల, దేవుడు నీతో నాతో చెప్పే మాట ఇదే,
నీకు గాని నీ ప్రాణమునకు గాని ఏ హాని జరగదు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ దేవుని సన్నిధి మనతో ఉంది. దైవజనుడు నీ ఇంట్లో నీ ఊర్లో ఉన్నాడు, ధైర్యంగా ఉండు. దైవజనుడు ప్రతిరోజు నీ ఇంట్లో దేవుడు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు, ధైర్యంగా ఉండు. అయ్యా మా ఇంటికి దైవజనుడు రావట్లేదు కదా. ప్రతిరోజు నీ ఇంట్లో దైవజనుడు దేవుడు వాక్యాన్ని అందించడానికి అవకాశం కలుగుతుంది. టీవీలో దైవజనులు వాక్యం అందిస్తున్నారు, ఆ టీవీ నీ ఇంట్లోనే ఉందిగా. మొబైల్ జూమ్ ప్రేయర్ లో మనం వాక్యం వింటున్నాం, మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుందిగా. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవాతి దేవుడు ఈ రాత్రి మనతో చెప్పే మాట ఏంటంటే భయపడకండి, భయపడకండి. మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడకండి, మీలో ఎవని ప్రాణమునకు ఏ హాని కలగదు. క్షేమముగా మన దేవుడు మన చాత్రానికి స్థలాన్ని చేస్తాడు కనుక మీరు భయపడొద్దు. పౌలు గారు అన్నారు, అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయి నేను నమ్ముతున్నాను దేవుడు నాతో చెప్పిన మాటని. ఎస్, ఈ రాత్రి దేవుడు నీకు చెప్తున్న మాట అదే. నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండు. చుట్టుపక్కల ప్రజలు చూస్తున్నప్పుడు భయం వేస్తుంది, నిజమే. పరిస్థితులు చూసినా మనకు ఆందోళన కలుగుతుంది, కానీ దేవుడు మనతో చెబుతున్నాడు, ఏం కాదు, ధైర్యంగా ఉండు. నీ ప్రాణమునకు హాని కలగదు, భయపడద్దు, భయపడద్దు. నీ ప్రాణమునకు హాని కలగదు కనుక ధైర్యంగా ఉండండి. పరిశుద్ధాత్ముడి రాత్రి చెప్పన్న మాట అదే, భయపడకండి, మీ ప్రాణములకు ఏ హాని కలగదు. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మన దేశంలో దైవజనులు, ప్రార్థించే దైవజనులు ఉంటే ఎంత ఆశీర్వాదం. పౌలు గారు ఆ ఓడలో ఉన్నాడు గనక దేవుడు ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఎవరికి ఏ ప్రాణ నష్టం కలగకుండా వారిని క్షేమంగా గమ్యానికి చేర్చాడు. ఈ రోజున నీ ఊర్లో దైవజనుడు ఉన్నాడు, నీ ఇంట్లో దైవజనుడు ఉన్నాడు, మీ యొక్క జిల్లాలో దైవజనులు ఉన్నారు, రాష్ట్రంలో దైవజనులు ఉన్నారు, దేశంలో దైవజనులు ఉన్నారు. వారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నారు. ఈ దినాల్లో దేవుడు విడిచిపెట్టడు, దేవుడు నష్టాన్ని కలిగించడు, ప్రాణహానిని కలిగించడని చెబుతున్నాడు. ఈ రాత్రి నా ప్రియ దేవుని ప్రజలారా, స్తుతించు దేవుని. అయ్యా, ఒకవేళ దైవజనుని మాటను నువ్వు తిరస్కరించిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకయ్యా. దైవజనులు ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరించారు, కానీ దైవజనుని మాటను మేము వినలేదు. ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని క్షమించండి. దైవజనులు హెచ్చరించిన మాటలు మేము వినకపోవడాన్ని బట్టి నష్టం కొని తెచ్చుకుంటున్నాం. అది నీ కుటుంబ పరంగానే చెబుతున్నాను. దైవజనులు ఎన్నోసార్లు నేను హెచ్చరించారు, బ్రదర్ అలా చేయొద్దు, సిస్టర్ ఇలా చేయొద్దు, మంచిది కాదని. కానీ తిరస్కరించాం. దానివలన నష్టం వచ్చింది, కష్టం వచ్చింది. అయితే పౌలు గారు అన్నారు, సరే జరిగిపోయింది ఇప్పుడైనాను మీరు ధైర్యం తెచ్చుకొని చెప్పిన మాట వినండి, మీ ప్రాణములకు ఏ హాని కలగదని దేవుడు చెబుతున్నాడు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. మన మరణానికి అప్పగించేది ఎంత మాత్రమో కానే కాదు నా ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మనకి నిర్ణయించిన సంవత్సరాలు తప్పకుండా మనం బ్రతుకుతాం. దేవుడు మనకి నిర్ణయించిన సంవత్సరాలు తప్పకుండా బ్రతుకుతాం. ఆయన కొందనాలు చెల్లిద్దాం, ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి కదా, ఉద్యోగంలో, కుటుంబంలో. బయటకు వెళితే న్యూస్ ఛానల్ పెడితే భయాన్ని పుట్టించేటువంటి వార్తలు వింటున్నాం కదా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఒకటి, దేవాదేవుడు అంటే భయపడొద్దు. వాటిని విన్నప్పుడు, వాటిని చూచినప్పుడు భయపడొద్దు.
నీ ప్రాణములకు ఏ హాని కలగదు. ధైర్యం తెచ్చుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీ కొరకు ప్రార్థన చేయి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి, నీ భార్య కొరకు ప్రార్థన చేయి, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయి, నీ రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయి, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. ప్రభువా కనికరించండి వారందరినీ. పౌలు గారు ఓడలో అందరి కొరకు ప్రార్థన చేశాడు. నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుని క్షేమం కొరకు, దేవుని భద్రత కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబ సభ్యుల భద్రత కొరకు, నీ ఉన్నటువంటి వీధిలో ఉన్న వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఏ అపార్ట్మెంట్ లో ఉన్నావో అపార్ట్మెంట్ లో ఉన్న వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి. దేవాతి దేవుడు వారిని భద్రపరుస్తాడు నాన్న. తన రెక్కల చాటు భద్రపరుస్తాడు. ఆయన తన పర్ణశాలలో నిన్ను భద్రపరుస్తాడు. నీ తన గుడారాన్ని భద్రపరుస్తాడు. ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరూ నోరు తెచ్చి ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు, నువ్వు ఏ ఏరియాలో ఉన్నావో, ఏ వీధిలో ఉన్నావో వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి. ప్రభువా ఈ వీధిలో ఉన్నటువంటి వారు ఎవరికి కూడా ఎటువంటి కరోనా రావడానికి అవకాశం లేదయ్యా. ప్రతి ఒక్కరిని కనికరించండి అయ్యా. క్షమించండి వారి పాపాలను. నీ కృపలో భద్రపరచండి అయ్యా. నువ్వు ఉద్యోగం చేస్తున్న డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేయి. ప్రభువా నేను ఉద్యోగం చేస్తున్న డిపార్ట్మెంట్ లో ఎవరికి ఎటువంటి కరోనా రాకుండా సహాయం చేయండి ప్రభువా. ఒకవేళ ఇప్పటికి కరోనా వచ్చిన వారు ఉన్నట్లయితే వారిని బాగు చేయమని ప్రార్థన చేయి. దేవా వారిని కనికరించండి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు మన ప్రార్థన ఆలకించడై ఉన్నాడు. దేవాతి దేవుడు మన ప్రార్థన జవాబిచ్చేవాడై ఉన్నాడు. ప్రార్థన చేయి ఈ సమయంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. భయపడకము, నీ ప్రాణమునకు ఏ హాని కలదని చెప్పిన దేవానికి స్తోత్రం. ఈ భయంకరమైన దినాలలో, భయపడుతున్న దినాల్లో, భయపెడుతున్న దినాలలో నీ వాక్యం ద్వారా మనం ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా బలపరుస్తున్నందుకు వందనాలు. నీ కనికరం మా పట్ల చూపిస్తున్నందుకు మీ కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాను అయా. ఈ సమయంలో సోదరు కిరణ్ కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబం పైన మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభు. కృష్ణారావు గారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఉమా గారి యొక్క నడు నొప్పిని, కాళ్ళ నొప్పిని స్వస్థపరచండి. ఈషు జ్వరము, ఒళ్ళు నొప్పులు స్వస్థపరచండి. కనికరం వల్ల బెనిని గారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తాను. నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి ఆ జ్వరము తీసివేయండి. పరిపూర్ణ స్వస్థత ఇచ్చేయమని ప్రార్థిస్తాను. అమ్మను జ్ఞాపకం చేసుకోండి. పెద్దక్క కుటుంబాన్ని దీవించండి. పెద్దకి రాత్రి బయలుదేరి మల్కిపురం వెళుతున్న క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. అమ్మతో అత్తమ్మతో అయా తండ్రి అయా యాదతమ్మ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి వివేకాత్తమ్మ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి భద్రముగా వారిని తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను ప్రభు. యేసయ్యా మీ కొందనాలు. అయా జేమ్స్ బ్రోకర్ గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అయా కుటుంబ సభ్యుల మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము తండ్రి. అయా తన విజయలక్ష్మి గారి కుటుంబాన్ని దీవించండి. ఇజ్రాయల్ గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రం. అయా నారాయణ కుటుంబాన్ని మీరు రక్తాన్ని ప్రోక్షిస్తున్న వారిని దీవించమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రం. జోసెఫ్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. అయా ఐశ్వర్య గర్భ ద్వారాలు తెరవండి ప్రభు. అయా స్వరూప కుటుంబాన్ని దీవించండి. అయా సూర్య కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రం. అయా మాధవ్ గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ పొందన కనికరమ గల దేవుడా నీకు స్తోత్రం. మార్తం గారి కుటుంబాన్ని దీవించండి. కృష్ణవేణి గారి కుటుంబాన్ని దీవించండి ప్రభు. రామకృష్ణ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. దొరయ్య గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు కొందన అయా తండ్రి నాయన. అయా తండ్రి కిరణమయ్య కుటుంబాన్ని దీవించండి ప్రభు. స్తోత్రం. ప్రసాద్ గారి కుటుంబాన్ని దీవించండి. ప్రసాద్ గారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. అయా నీరసం కూడా తీసివేయండి. పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అయా సాత్విక్ గారి కుటుంబాన్ని దీవించండి. ఈ రోజు రేపు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. బిడ్డ తోడుగా ఉండండి ప్రభు. అయా తండ్రి వైజాగ్ నారాయణ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కనికరం గల దేవుడా అయా పరిమళ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రం. సోదరి సమత కుటుంబాన్ని దీవించండి ప్రభా. నీకు స్తోత్రం. ప్రమీళ కుటుంబాన్ని దీవించండి. కుమార్తెకు మంచి ఆరోగ్యం దయచేయండి. గోవింద్ గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అయా నీ కృపలో వారిని ఆశీర్వదించండి. అత్తమ్మను దీవించండి. చిన్న కుటుంబాన్ని బావగారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. రెప్కా గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు స్తోత్రం. కాటన్ గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. తన గారు మల్లిక గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆ ఇన్ఫెక్షన్ పూర్తి తీసివేయండి. తనకు పరిచయం చేసిన షీలా గారికి అయా తండ్రి నాయన మంచి ఆరోగ్యం తెచ్చండి. ఎటువంటి ఇన్ఫెక్షన్ నీ కుమార్తె గురి కావాలని సహాయం చేయండి. అయా ఇంట్లో ఉన్నటువంటి కాటన్ గారు, అయా తన్ని మార్చిన్ గారు, జాషువా జర్మియా కూడా ఎటువంటి వైరస్ అయా సోకకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా బిడ్డల మీద రక్తాన్ని ప్రోక్షించండి. అయా నీ రెక్కల చాటున భద్రపరచండి దేవుని స్తోత్రం. అయా కాకి స్త్రీను ఐవారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. స్తోత్రం. అయా అయా శ్యామ్ గారి కుటుంబాన్ని దీవించండి. దివ్య గర్భ శిశుని దీవించి మంచి ఆరోగ్యాన్ని వీళ్ళ దయచేయండి ప్రభు. ఎమ్మాన్యుయేల్ కుటుంబం దీవించండి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ పొందనాలు. అయా కృపగల దేవుడా నాయన, ప్రేమగల దేవుడు. ఇది రాత్రి కాల సమయంలో
అయా తండ్రి పీటర్ గారి కుటుంబం దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవాని స్తోత్రాలు. లీలా గారి కుటుంబం దీవించండి ప్రభా నాయన. అయా తండ్రి యేసురత్నం కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవాని స్తోత్రం. గొప్ప దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మా దేశమును, మా రాష్ట్రమును, మా జిల్లాను నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నా. మా అందరి మీద మీ రక్తాన్ని పురోక్షించి క్షేమమును, భద్రతను అనుగ్రహించి మహిం పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకునే మా తండ్రి.